హాయ్ అండి, వెల్కమ్ టు జీవీఆర్ ఫుడ్స్ గరిటపట్టు చీరకొట్టు. హాయ్ అండి, మీ పేరు, మీరేం తయారు చేసి చూపిస్తున్నారో ఒకసారి చెప్పండి. నా పేరు పద్మ అండి. నేను ఇలా చేపల ఫ్రై చేసి చూపించాలి అనుకుంటున్నా. చేపల ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసులు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, ఆయిల్. ఇవిగోండి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసులు అండి. ఇందులో ఏమేమి వేసుకున్నారంటే కొంచెం ఆయిల్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి 1 గంట క్రితం. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. తర్వాత బాండీ పెడదాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేయాలి. నూనె వేడైందండి, చేప ముక్కలు వేపుకుందాం. ఇలాగా చేపలు ముక్కలు తిప్పుకుంటా వేపాలండి. అప్పుడు బాగా ఏగుతాయి. బాగా ఫ్రై అయినాయండి. ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన పీసులు కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మళ్ళీ వేసుకుందామండి 4 ముక్కలు, మళ్ళీ ఫ్రై చేద్దాం. ఇలాగా చేపలు ముక్కలు తిప్పుకుంటా వేపాలండి. మిగతా పీసులు కూడా ఫ్రై అయ్యాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా అండి, చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యాయండి. ప్యాన్లో ఉన్న ఆయిల్ని కొంచెం సపరేట్ చేసుకొని అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఈ చేప ముక్కలు మళ్ళీ ఆయిల్లో వేసుకొని కొంచెం మసాలాలు యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రైలోని ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేట్లో తీద్దామండి. చూసారు కదా అండి చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో. ఇవి చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది.
స్మెల్ అయితే చాలా సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా వచ్చిందో ఒకసారి చెప్తాను. చేపల ఫ్రై చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ అండి. అలాగే మన ఛానల్లో గరిటపట్టు చీరకొట్టులో భాగంగా ఈరోజు నేను 2 శారీలు తీసుకొచ్చానండి. పద్మ గారు, ఈ 2 శారీలో మీకు ఏ శారీ నచ్చిందో ఒకసారి చూసి చెప్పండి. ఈ శారీ తీసుకుంటాను. చూసారు కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.